గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఐఫా 2024 వేదికగా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పాడు. గ్లోబల్ అపీల్ ఉన్న ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన స్టాట్యూ ఏర్పాటు చేస్తున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. ఇప్పటి వరకు చాలా మంది హీరోలకి దక్కిన ఘనత అయిన చెర్రీ స్పెషాలిటీయే వేరు. తెలుగు ఇండస్ట్రీ నుంచి కొంతమంది స్టార్ హీరోల మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అయితే అవన్నీ వివిధ దేశాల్లో ఉన్నాయి. ఫస్ట్ టైం లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తెలుగు హీరో మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలా మేడమ్ టుస్సాడ్ పుట్టినిల్లు అయిన లండన్ మ్యూజియంలో అడుగు పెడుతున్న తొలి తెలుగు హీరోగా నిలిచాడు రామ్ చరణ్. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చరణ్ విగ్రహాన్ని మాత్రమే కాదు, తన పెట్ డాగ్ రైమ్ కూడా మ్యూజియంలో సందడి చేయబోతోంది. చెర్రీకి మూగజీవాలంటే ఎంతో ప్రేమ. చరణ్ ఉపాస్తో ఎక్కువగా పెట్ డాగ్ రైమ్తో కనిపిస్తూ ఉంటారు. అందుకే చరణ్కి ఇష్టమైన పెట్ డాగ్తో కలిసిన విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు హీరోలు హీరోయిన్ల మైనపు విగ్రహాలే ఏర్పాటు చేశారు. ఫస్ట్ టైం చెర్రీ విగ్రహంతో పాటు తనకిష్టమైన కుక్కపిల్లతో కలిసి విగ్రహం తయారు చేస్తున్నారు. ఇప్పటికీ అచ్చువేసే ప్రక్రియ కొనసాగుతోంది. చరణ్ రైమ్ కొలతలు కూడా ఇచ్చేశారు. చరణ్ రైమ్ విగ్రహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామో అని ఫ్యాన్స్ వెయిటింగ్. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అడుగుపెట్టిన ఫస్ట్ టాలీవుడ్ హీరో ప్రభాస్. బ్యాంకాక్ మ్యూజియంలో ప్రభాస్, సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇదే మ్యూజియంలో అతిలోక సుందరి శ్రీదేవి విగ్రహం, చందమామ, కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టారు. అటు బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, కరీనా కపూర్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, మాధురి దీక్షిత్ సహా మరికొందరి మైనపు విగ్రహాలు కొన్ని లండన్లో, మరికొన్ని దుబాయ్, సింగపూర్లో ఉన్నాయి. ఇక చరణ్ కెరియర్ విషయానికి వస్తే త్వరలో గేమ్ చేంజర్తో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్, ఎస్జే సూర్య, శ్రీకాంత్, జయరామ్, అంజలి ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై దిల్ రాజు సిరీస్ నిర్మిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.